నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. తనకల మండల కేంద్రంలో స్థానిక టీచర్స్ భవన్ అయిన ఎంఆర్సీ కార్యాలయంలో సాక్షాత్తు మండల ఎంఈఓ ఉన్నట్లుగానే స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ బత్తుల రాజేష్ పై ఇదే మండలంలోని మండలపల్లిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నిధులు నిర్వహిస్తున్న లక్ష్మీప్రసాద్ అనే టీచర్ దాడి చేస్తున్న సంఘటన గురువారం వెలుగులోకి రావడం జరిగింది. అనంతరం విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీడీఓ పూల రెడ్డప్ప మరియు తన కార్యాలయంలో పనిచేస్తున్న రాజేష్ గాయపడిన సంఘటన స్థలాన్ని తెలుసుకున్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో దాడి చేస్తున్న టీచర్ పై శాఖపరమైన ఫిర్యాదు చేయడం జరిగింది. గాయపడిన జూనియర్ అసిస్టెంట్ మాట్లాడుతూ ఉద్యోగరీత్యా స్థానిక ఎంఈఓ కార్యాలయంలో తన పార్టీకి తాను ఉంటే ఒక్కసారిగా నాపైన లక్ష్మీప్రసాద్ అనే టీచర్ దాడి చేయడం జరిగింది. ఒక టీచర్ జూనియర్ అసిస్టెంట్ తో మెడికల్ బిల్స్ మరియు ఇన్కమ్ ట్యాక్స్ బిల్స్ విషయంలో ఎందుకో గొడవ జరుగుతుంది. దీనిలో గతంలో ఏమైనా ఫ్రాడ్స్ బయటికి వస్తాయేమో అని నిన్న కరెక్ట్ డ్యూటీ చేస్తున్నానని నాపైన దాడి చేస్తున్నారు. నా పేరు బి రాజేష్. నేను జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. నేను లాస్ట్ సంవత్సరంలో అక్టోబర్ 4వ తారీఖున ఎంపీడీఓ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయినాను. జాయిన్ అయినప్పటి నుంచి నాకు ఈ టీచర్స్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ నేనే చూస్తున్నాను. సో ఆ టీచర్స్ బిల్ తీసుకున్నప్పటి నుంచి నాకు టీచర్ ఫీల్డ్ వాళ్ళు వచ్చేసి అంత డిఫరెంట్గా అనే ఎస్పెషలీ ఓన్లీ ఒక ప్రసాద్ అనే టీచరు ఆయన నా మీదకి గొడవ రావడము లేదా నేను కూడా చేస్తున్నాడు. సో గతంలో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే నేను ఈ సంవత్సరం నుంచి ఆడు బిల్స్ చేయడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈయన కొంచెం ఎందుకు అగ్రెసివ్గా నా మీదకి రావడం జరుగుతుంది. సో నాకు ఎందుకు డౌట్ వచ్చి ఈయన గతంలో ఏమైనా బిల్స్ ఈయన చేశాడా, ఆ బిల్స్ చేయడం వల్ల ఈయన చేసిన ఏం ఫ్రాడ్ చేశారు ఏంటి అని నేను ఆరాధిస్తా వస్తుంటే సో ఈయన నా మీదకి వచ్చేసి రకరకాలుగా ఇబ్బంది పెడుతూ రకరకాలుగా వాళ్ళకి ఫోన్ చేసుకోవడం, రకరకాలుగా చెప్పడం నా మీద ఇట్లా స్టార్ట్ చేస్తా. అంటే నేను ఆల్రెడీగా గతంలో కూడా మా ఎంపీడీఓ సార్ చెప్పినాను. సో మా ఎంపీడీఓ సార్ కూడా ఆయన చెప్పినాడు, అయ్యో మీరు ఏదన్నా ఉంటే మీరు చూసుకోండి, ఆ పిల్లోడు కరెక్ట్గా ఆ డ్యూటీ అని చేస్తున్నాడు, ఏదన్నా మీరు రావాలనుకుంటే త్రూ ఎంఈఓ ద్వారా రండి, మీరు డైరెక్ట్గా రాకూడదు అని కూడా చెప్పినాడు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ నేను నా డ్యూటీ నేను కరెక్ట్గా చేశాను. చేసిన తర్వాత ఈయన ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చిందో ఆయనకి ఏం రాలేదు. ఓన్లీ ఎస్పెషల్ ఆ ప్రసాద్ అనే వ్యక్తి గతంలో కూడా ఈ బిల్లుల గురించి కూడా చాలాసార్లు డిఓ వరకు ఇష్యూ పోయింది, స్టేట్ లెవెల్ వరకు ఇష్యూ పోయింది. సో అసలు ఈ బిల్లుల్లో ఏముంది, ఆయన చేయడం వల్ల ఏం చేస్తున్నాడు ఆయన అనేదే నాకు డౌట్ వచ్చి నేను ఆరాధిస్తున్నాను. సో దాని గురించే నేను ఈ ఎంఈఓ మేడం దగ్గరికి వెళ్ళాను ఈరోజు. అదే డిస్కషన్ చేసుకుంటా అంటే మాట పెరిగి ఆయన చేంజ్ చేసుకున్నాడు. సో నేను ఇప్పుడు కంప్లైంట్ కూడా ఆల్రెడీ కంప్లైంట్ రైజ్ చేశాను. సో నేను స్ట్రిక్ట్గా నా ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ టీచర్లు నేను టీచర్ కుటుంబంలో నుంచి వచ్చాను. టీచర్కి కరెక్ట్గా కరెక్ట్ డీటెయిల్స్ ఉండాలి. రేపు పొద్దున దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే రేపు పొద్దున ఈ ఫైల్ టీచర్లకు ప్రాబ్లం రాకుండా చూడాలని నా డ్యూటీ నేను చేశాను. ఈ విధంగా చేయడం వల్ల ఆయనకి ఏం ప్రాబ్లం వచ్చిందో నాకు తెలియదు. గతంలో అంటే ఈయన ఏమైనా గతంలో ఏమైనా బిల్స్ కానీ ఈ ఫైలింగ్లు కానీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ప్లస్ ఈయన చేసినాడా, ఒకవేళ చేసింటే ఈయన ఒకసారి కనుక్కొని దీన్ని చేసుకోవాలి. ఈయన చేసిన ఫ్రాడ్లు ఏమైనా బయటకు వస్తాయనే ఉద్దేశంతో నా మీదకి ఈ విధంగా భయపడించడము, డబ్బులాడడం చేశాడు. సో దానివల్ల నేను ఆల్రెడీ కేసు ఫైల్ చేసినాను. కాబట్టి నాకు